హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రచాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇన్ఫినిక్స్ 08i మొబైల్ ఫోన్. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇప్పటికీ ఒక మంచి స్పెసిఫికేషన్స్తో ఒక మంచి మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం చూసిన తర్వాత అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ ఇన్ఫినిక్స్ 08i మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, మొబైల్ ఫోన్ ఎలా ఉంది, అలాగే మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఒక యూనిక్ డిజైన్లో అయితే వీళ్ళు బాక్స్ ప్యాకేజ్ కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడ టాప్ సైడ్ లో ఇన్ఫినిక్స్ 08i అని కనిపిస్తుంది. అలాగే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకు 08i అని బ్రాండింగ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం కనిపిస్తాయి. సో బాక్స్ ఓపెన్ చేసి నేను మీకు క్లియర్ గా చెప్తాను ఈ స్పెసిఫికేషన్స్ గురించి. ఇక టాప్ సైడ్ లో 08i అని ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి 8GB 128GB వేరియంట్. ఇక్కడ మనకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే 18,999 రూపాయలకి అయితే పెట్టారు. సో అంత ప్రైస్ అయితే కాదు. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఇంకా అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ ఏదైతే ఉంటుందో అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి టోటల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను సీల్స్ మొత్తం బ్రేక్ చేసి బాక్స్లో ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకు బాక్స్లో మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందో కూడా మీకు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసరికి మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. దీని తర్వాత ఛార్జింగ్ అడాప్టర్. ఇది వచ్చేసరికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దగ్గర 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక అలాగే కేబుల్ వచ్చేసరికి Type-C to USB ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు ఉంటుంది. దీని తర్వాత ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఒక స్టిక్కర్ అయితే దీంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఒక స్క్రీన్ ప్రొటెక్టర్, దీని తర్వాత యూజర్ మాన్యువల్స్, ఇంకా అలాగే వారంటీ కార్డ్స్కి సంబంధించిన పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఒక TPU కేస్ అయితే ఉంది. సో సిలికాన్ TPU కేస్, ట్రాన్స్పరెంట్. సో ఇది మనకు టోటల్గా బాక్స్లో ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఫైనల్గా మొబైల్ ఫోన్. సో వీటి మీద కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో వీటిని అన్నింటిని ఇక్కడ నుంచి తీసేస్తాను. సో చూడొచ్చు, తీసేసిన తర్వాత సో ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. సో కొంచెం వెయిట్ అనిపిస్తుంది మొబైల్ ఫోన్. సో అయినా కూడా చూడడానికి లుక్ వైజ్గా మాత్రం ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే డిజైన్ మాత్రం చాలా యూనిక్ డిజైన్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇక నేను మొబైల్ ఫోన్ అయితే బూటప్ చేసి సెటప్ చేస్తాను. అంతలోపు మొబైల్ ఫోన్ యొక్క టోటల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందుగా ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి 6.85 ఇంచెస్. ఇది ఫుల్ HD+ రెజల్యూషన్ డ్యూయల్ పిన్ హోల్ డిస్ప్లే. 20.59 ఆస్పెక్ట్ రేషియోతో 90.1% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. బెజల్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మనకు 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది అపేచర్ f2.0తో. అలాగే మనకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మెయిన్ ఇయర్ స్పీకర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. దీంతో పాటుగా బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm ఆడియో జాక్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. సైడ్ లో సిమ్ స్లాట్. ఇది వచ్చేసరికి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది డెడికేటెడ్ స్లాట్. సో దీంట్లో మనం 2 సిమ్ కార్డ్స్, ఇంకా అలాగే ఒక SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకొని 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ లో దీని డిజైన్ మాత్రం ఒక డిఫరెంట్ లుక్ లో మనకు చూడడానికి కనిపిస్తుంది, జమ్ కట్ డిజైన్ తో. అంతేకాకుండా ఇది మనకు టోటల్ గా మ్యాటి ఫినిష్ అయితే ఉంటుంది. గట్టి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక కెమెరా మాడ్యూల్స్ కూడా మనకు ఒక డిఫరెంట్ లుక్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, దీని అపేచర్ f1.7 గా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. అది వచ్చేసరికి మనకు డెప్త్. ఇంకా అలాగే ఒక AI కెమెరా లెన్స్ ఉంటుంది. క్వాడ్ LED ఫ్లాష్ అనేది ఉంటుంది. బాటంలో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూడడానికి మాత్రం ఒక చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మొబైల్ ఫోన్ లాగా అయితే మనకు దీని డిజైనింగ్ చూడడానికి కనిపిస్తుంది. సో దీంట్లో 4500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మొబైల్ ఫోన్ అయితే నేను టోటల్గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో బ్లోట్వేర్ కూడా చూడొచ్చు. మనకు కొన్ని చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి. సో వాటిని మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో దీని తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ తీసుకువెళ్తాను. తర్వాత మై ఫోన్లోకి వెళ్తున్నాను. సో ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అయితే రావడం జరిగింది. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే August 5, 2020కి ఉంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు. ఇక అంతేకాకుండా అబౌట్ సెక్షన్లోకి వెళ్తే దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో దీంట్లో వీళ్ళ ఓన్ కస్టమ్ OS అయితే ఉంది. డాల్ఫిన్ వర్షన్ 7.0.0 మీద అయితే రన్ అవుతుంది. ఇది 8GB 128GB వేరియంట్ స్మార్ట్ ఫోన్. సో 8GB అంటే ఇది మనకు ర్యామ్ వచ్చేసరికి LPDDR4 ర్యామ్ అయితే ఉంటుంది.
ఉంటుంది. 8GB కాబట్టి మనకు మల్టీ టాస్కింగ్కి చాలా బాగుంటుంది మొబైల్ ఫోన్. ఇక దీని తర్వాత 4500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్గా ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి Tek Helio G90T 64-bit ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. వీళ్ళు టోటల్గా ఈ ప్రాసెసర్ని కనుక మనం చూసుకున్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855కి కొంచెం అటు ఇటు ఉన్న ప్రాసెసర్ ఇది. గేమింగ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ అయితే తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఇందులో మనకు మల్టీ డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళు యూజ్ చేశారు. సో దగ్గర మనం గేమ్స్ ఆడినా కూడా మొబైల్ ఫోన్ అంత హీట్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు. ఇక దీని తర్వాత నేను స్టోరేజ్లోకి తీసుకువెళ్తాను. సో ర్యామ్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో 8GB ర్యామ్లో 5.04 అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. అలాగే 128GBలో 116GB ఫ్రీగా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా డెడికేటెడ్ SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ తర్వాత సెట్టింగ్లో మనకు సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్ ఉంది. సో దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ ఇంకా అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకు సైడ్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో చూడొచ్చు, సో చాలా ఫాస్ట్గా మనకు సెకండ్ కంటే కూడా చాలా తక్కువ టైంలోనే మనకు లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సేమ్ అలా నేను ఏం చేశానంటే ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా సెట్ చేశాను. సో చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఇది ఓపెన్ అవుతుందో. సో సెకండ్ కూడా కాదు, సెకండ్ కంటే కూడా చాలా తక్కువ టైంలోనే ఇది మనకు లాక్ని అయితే అన్లాక్ చేస్తుంది. తర్వాత ఇందులో CPU జెడ్ అనే అప్లికేషన్ని కూడా ఇన్స్టాల్ చేశాను. సో సెన్సార్స్ ఏవైనా స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇందులో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలరోమీటర్, మాగ్నెటోమీటర్, ఓరియంట్, గైరోస్కోప్, లైట్, ప్రాక్సిమిటీ. సో ఏ సెన్సార్ అయితే వీళ్ళు ఇక్కడ నుంచి స్కిప్ చేయలేదు. తర్వాత మొబైల్ ఫోన్ కెమెరా ఓపెన్ చేస్తే సో చూడొచ్చు మనకు అన్ని ఆప్షన్స్, అన్ని ఫీచర్స్ అయితే మనకు దీంట్లో ఉన్నాయి. 10x వరకు మనం జూమ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు కెమెరా సెక్షన్లో షార్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో షార్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే దీంట్లోనే మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో, AI క్యామ్, బ్యూటీ, బొకే, సూపర్ నైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వీడియోలో కనుక వెళ్ళి చెక్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి 4K 30fps వరకు రేర్ సైడ్ కెమెరాని యూజ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసేసి కూడా మనం 4K 30fps వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకు 10x జూమ్ ఉంది. సో ఓవరాల్గా కెమెరాలో ఉండవలసిన అన్ని ఆప్షన్స్ అయితే మనకు ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉన్నాయి. సో HDR, ఫ్లాష్, దీంతో పాటు ఇక్కడ నుంచి మనం రేషియోని సెట్ చేసుకోవచ్చు. గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా ఉంది. అయితే ఈ మొబైల్ ఫోన్ని యూజ్ చేసి నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా చెక్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫోటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది. ఫోటోస్ కూడా చాలా డీసెంట్గానే క్యాప్చర్ చేస్తుంది. ఇక దీని తర్వాత దీంట్లో మనం డిస్ప్లే గురించి, దీని క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు చాలా పెద్ద డిస్ప్లే ఉంటుంది. 6.85 ఇంచెస్తో ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో వీడియోస్ విషయంలో కూడా గుడ్ అనే చెప్పవచ్చు. మనకు 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్ వస్తుంది. మనకు బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక తర్వాత దీని ఆడియో క్వాలిటీ, అంటే స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు కూడా దీని క్వాలిటీ ఎలా ఉందో వినొచ్చు. సో దీంట్లో మనకు DTS HD సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ కూడా అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ అంత లౌడ్గా అయితే లేదు. ఐ థింక్ రూమ్లో ఉన్నప్పుడు మనం మంచి సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే బయటికి వెళ్తే మాత్రం మరీ అంత లౌడ్గా అయితే దీని సౌండ్ క్వాలిటీ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఇక ఓవరాల్గా దీని ప్రైస్ అయితే నాకు తెలిసి 15,000 కంటే తక్కువగానే ఉంటుంది. నేను టోటల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అంటే ఓవరాల్గా అయితే
డిస్ప్లే బాగుంది, అలాగే కెమెరా సెటప్ బాగుంది, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్లో మనకు ఫ్రంట్ వచ్చేసరికి మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక మెయిన్గా మీడియాటెక్ హీలియో G90T ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. మనకు గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. చాలామంది గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటుంటారు కదా, సో వాళ్ళకు ఈ ఫోన్ కూడా ఒక మంచి రికమెండెడ్ ఫోనే అని చెప్పొచ్చు. ఓవరాల్గా మనం ఈ ఫోన్ అయితే 15,000 రూపాయల కంటే తక్కువ ప్రైస్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో మనకు గేమింగ్ మోడ్ ఉంది, 4500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా మనకు మీడియాటెక్ హీలియో G90T ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఒక మంచి మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు గేమ్స్ ఆడే వాళ్ళకి, ఒక నార్మల్ యూజర్కి కూడా. సో మీరు ఒకవేళ తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా ఈ వీడియోలో నేను ఇన్ఫినిక్స్ 08i మొబైల్ ఫోన్కి సంబంధించిన టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.